వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎస్డబ్ల్యూపీ అనేది అవసరమా, అవసరం లేదా? ఇఫ్ అవసరం అయితే వాళ్ళకి ఎంత వరకు యూజ్ ఉంటుంది? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు బిజినెస్ పీపుల్స్ ఉన్నారు. సో మంచి మంచి కొన్ని కోట్లలో బిజినెస్ చేస్తారు, లక్షల్లో బిజినెస్ చేస్తారు. సో వాళ్ళకి ఎస్డబ్ల్యూపీ అనేది అవసరమా? ఇఫ్ అవసరం అయితే ఎంత వరకు వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది అండ్ ఎంత ఏదైతే వాళ్ళు లంసమ్ అమౌంట్ అని ఇన్వెస్ట్ చేయాలంటారు? సార్, ఇప్పుడు మనం ఎస్డబ్ల్యూపీ అనేది జనరల్గా మనం డిస్కస్ చేసినప్పుడు అందరూ రిటైర్మెంట్ వాళ్ళకి అనుకుంటారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాన్ స్టాండర్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు లేదా రెగ్యులర్ క్యాష్ ఫ్లో లేని వాళ్ళకు ఎస్డబ్ల్యూపీ అనేది ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఇది ఏ విధంగా ప్లాన్ చేయాలంటే నేను చెప్తాను వినండి. ఈరోజు మీరు ఒక శాలరీలో ఉంటే, మోస్ట్లీ ఒకవేళ సెక్యూర్ జాబ్లో ఉంటే కొన్ని రోజుల వరకు మీకు జాబ్కి ఏదైనా అయినా ఇంకో జాబ్లోకి మూవ్ అవ్వడానికి మీకు మహా అయితే ఒక 6 months టైం లేదా 1 year టైం పడుతుంది. ఆ మేరకు మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటే అయిపోతుంది. బట్ బిజినెస్లో ఎలా ఉంటుందని అంటే, బిజినెస్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, బిజినెస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఎవరు వెళ్ళరు. రెండోది, బిజినెస్ వాళ్ళకు ఇలాంటి ఫైనాన్షియల్ నేర్చుకునేంత టైం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అనేది అన్నిటికంటే పెద్ద రిటర్న్ లాగా కనబడుతుంది. ఏ బిజినెస్ మ్యాన్ అయినా మీరు అడగండి, సార్ మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే వాళ్ళు చెప్పే ఒకే సమాధానం, నాకు ఇందులోనే మంచి ఇన్వెస్ట్మెంట్, నాకు తెలిసిన స్కిల్, నేను మళ్ళీ బయట కూడా డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అడుగుతారు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వాళ్ళు మర్చిపోతారు. మీరు ఎంత మంచి బిజినెస్ చేసినా, ఇప్పుడు ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఒక బ్లూ చిప్ కంపెనీస్ కూడా జీరో అయిపోయిన సందర్భాలు మనం చూసినాం. వాళ్ళు ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీస్ నడిపిన తర్వాత ఇంత పెద్ద డ్రాస్టికల్ చేంజ్కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే వరల్డ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. ఎప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది. మన బిజినెస్ కాంపిటీషన్ ఎవ్రీడే పుట్టుతూనే ఉంటుంది. అయితే మీరు మీకంటూ ఒక కార్పస్ని బిల్డ్ చేసుకోకపోతే ఉన్నదంతా బిజినెస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చాలామంది. వచ్చిన ప్రాఫిట్ కాస్త బయట తీసుకొచ్చిన డెట్స్, లేబిలిటీ అంతా కూడా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీకు బాగా నడిచిన రోజులు బిజినెస్ అసలు దేని మీద ధ్యాస లేకుండా మీ లైఫ్ గడిచిపోతుంది. ప్రతి క్యాష్ ఫ్లో అనేది మీ దగ్గర ఉంది, సక్సెస్ అవుతుంది ఫార్ములా. కానీ ఏ రోజు అయితే మీరు స్ట్రక్ అవుతారో, ఏ రోజు అయితే మీ బిజినెస్కి ఒక బ్రేక్ అనేది వస్తుందో, అప్పుడు మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ముఖ్యం. మెంటల్ స్టెబిలిటీ అనేది ఎలా రాదు. ఎందుకంటే బాగా నడిచిన బిజినెస్ ఒక్కసారి ఆగింది అనుకోండి, మెంటల్గా వీక్ అయిపోతాం మనం. ఆ టైంలో మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది బిజినెస్ని ఎలా నడపాలని కాదు, ఇంటిని ఎలా నడపాలి, ఇది గుర్తుకొస్తుంది చాలా మంది. అప్పటి వరకు బిజినెస్ బాగా నడిస్తే దానికి అనుగుణంగా లైఫ్ స్టైల్ మనం రెడీ చేసి పెట్టుకుంటాం. చిన్న కారు నుంచి పెద్ద కారు, చిన్న ఇల్లు నుంచి పెద్ద ఇల్లు, చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్, అంతా అప్గ్రేడ్ చేసి పెట్టినాం. సడన్లీ బిజినెస్ షాకింగ్ వచ్చింది. మరి ఇదంతా గడవాలంటే మీ దగ్గర ఒక లిక్విడ్ కార్పస్ అనేది ఉండాలి. దాన్నే మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ చేసుకోమని చెప్తాను. ఎస్డబ్ల్యూపీ చేసుకున్నప్పుడు ఏంటంటే, మీ బిజినెస్లో మీరు రీఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ పెడుతున్నారు అండ్ ఇన్వెస్ట్మెంట్ మీ స్టాక్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఎంత పెడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్న క్యాల్కులేషన్ తీసుకొని, కొంత కార్పస్ మీ లైఫ్ ఒకవేళ బిజినెస్లో లాస్లో కానీ వెళితే ఎఫెక్ట్ కాకుండా ఎన్ని సంవత్సరాలు నడపగలుగుతాం. మీ బిజినెస్ మళ్ళీ పికప్ కావాలి, మీరు మళ్ళీ పుంజుకోవాలి అంటే మీకు 2 years పడుతుందా, 3 years పడుతుందా, 5 years పడుతుందా? ఈ 5 years అట్లీస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే మనకు మంత్లీ ఖర్చులు ఎంత ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అంత ఎస్డబ్ల్యూపీ మీరు day 1 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. మీ బిజినెస్ ఎంతైనా ప్రాఫిట్ రానివ్వండి, దాన్ని ఇంటి ఖర్చులకు వాడకండి. దాన్ని కార్పస్ నుంచి విత్డ్రా చేసిన అమౌంట్తోనే వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ యొక్క హిస్టరీ కూడా తెలియని వాళ్ళకి నేను చెప్తాను. ఒక 2000-2001 ఈ రేంజ్లో కనుక ఒక 15 లక్షల రూపాయలు ఎస్డబ్ల్యూపీ మీరు స్టార్ట్ చేసినట్టయితే నెల ఒక 7,500 రూపాయలు విత్డ్రాలు పెడుతుంది. మొదటి 2 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో, 3 సంవత్సరాలు 2000-2003 మధ్యలో మార్కెట్ అనేది విపరీతమైన రిటర్న్ ఇచ్చింది. 15 అనేది ఆల్మోస్ట్ 30 lakhsకి వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు హిస్టరీలో. ఏ ఫండ్ అయినా, హైబ్రిడ్ ఫండ్ మీరు చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అయితే 2004 నుంచి 8కి వచ్చేసరికి 8లో పెద్ద బాంబ్ పడింది మార్కెట్, 60% వరకు. అప్పుడు ఏమైంది, ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉండే, ఈ టెక్ బబుల్ ఇష్యూ వచ్చింది. అప్పుడు నిజానికి వర్షాలు లేక కూడా కరువు కాటకాలు ఉండే, అన్నీ ఒకటేసారి మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపెట్టినాయి. అప్పటిదాకా డబుల్ అయిన కార్పస్ కాస్త ఆ రోజు ఏదైతే యాజ్ ఆన్ డేట్ వాల్యూ ఉందో దాదాపు 40% పడిపోయింది, 40-50% పడిపోయింది. బట్ స్టిల్ మనం ఏదైతే 7,500 రూపీస్ పెట్టామో దట్ ఈస్ గ్యారంటీడ్. అది గ్యారంటీగా వస్తుంది. మీకు కార్పస్ పెరిగిందా తగ్గిందా మీకు అనవసరం. మనకు 7,500, 15 lakhs ఇన్వెస్ట్మెంట్ 6%. దాని తర్వాత అదే జర్నీని అలాగే కంటిన్యూ చేసిన వాళ్ళు 2024 వరకు ఒకవేళ ఎవరైనా ఉన్నట్టుంటే, మీకు అది ఇండెక్స్ కూడా ఉంది, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఇండెక్స్, క్రిజిల్ 65-30 ఇండెక్స్ అని ఉంటుంది. ఆ ఇండెక్స్ యొక్క యావరేజ్ రిటర్న్ చూసినా, అగ్రెసివ్ ఫండ్స్ యొక్క యావరేజ్ చూసినా 11% రిటర్న్ వచ్చింది. ఈ 11% రిటర్న్లో మీరు 7,500 రూపీస్ 25 years విత్డ్రా చేశారు. యాజ్ అండ్ డేట్ వాల్యూ కనుక మీరు చూస్తుంటే మోర్ దెన్ 60 lakhs.
అంటే మీరు విత్డ్రాలు ఆపట్లేదు. ఒకవేళ మీ బిజినెస్‌లో బాగా పెద్ద లాస్ వస్తే 7.5 బదులు ఒకవేళ 15 చేసినా పోయేదేం లేదు. 30 చేసినా పోయేదేం లేదు. బట్ మీకు ఎనీ టైమ్ మీ బిజినెస్ మీరు నడిపినా నడపకున్నా, మీరు కాలక్షేపానికి తిరిగినా, మీ బిజినెస్‌లో లాస్ వచ్చినా, ఆ పెన్షన్ మీరు క్రియేట్ చేసుకున్న పెన్షన్ ఏదైతే ఉంటుందో మీ ఫ్యామిలీ ఖర్చులను ఫుల్ఫిల్ చేస్తుంది. దాని తర్వాత మీకు ఐడియా వస్తుంది, మరి 7,500 అంటే 15 lakhs, 15,000 కావాలంటే 30 lakhs. ఈ విధంగా మీకు కావాల్సిన కార్పస్ను మీ ప్రాఫిట్ ఇయర్ ఎండింగ్లో పిఎల్&డి స్టేట్మెంట్ చేస్తుంటారు కదా, అప్పుడు ఎంత నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అట్లీస్ట్ ఒక 20%, 30% ఆఫ్ ఇయర్లీ ఇన్కమ్ దాన్ని మీరు సైడ్కి పెట్టి మర్చిపోండి. అది మీ బిజినెస్ ఇన్వెస్ట్మెంటే అనుకోండి. మొత్తం బిజినెస్ ఓనర్స్ చేసే రిస్క్, ఈరోజు ఎంటర్‌ప్రీనర్స్, సినీ యాక్టర్స్ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే బాగా ఫ్లోలో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మాత్రమే అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే బాగా ఫ్లోలో ఉన్నప్పుడు అని మీరు అన్నారు. బాగా ఫ్లోలో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళ దగ్గర రెవెన్యూ వస్తుందో బిజినెస్ నుంచి ప్రాఫిటబుల్ ఏదైతే వస్తుందో ఆ మనీ అనేది వేరే రియల్ ఎస్టేట్ దాంట్లో పెట్టడం, ఐ మీన్ సమ్ సార్ట్ ఆఫ్ మనీ రియల్ ఎస్టేట్‌కి వేరే దానికి, అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్‌కి అని అనుకుందాం. అండ్ ఎస్‌డబ్ల్యూపీలో ఎంత పర్సెంట్ వరకు పెట్టొచ్చు అంటారు వాళ్ళ ప్రాఫిట్ నుంచి? ఇప్పుడు మనకి ఏ రోజైతే మన ఇంటి ఖర్చులకు మన బిజినెస్లో వచ్చిన లాభాన్ని తీయకుండా బతకగలుగుతాం, అప్పటి వరకు ఎస్‌డబ్ల్యూపీనే పెట్టండి. ఎందుకంటే ఇది లిక్విడ్. మీరు ఆస్తులు కొని పెట్టారు, బిజినెస్ లాస్ అయింది, మళ్ళీ ఆస్తుని అమ్మడానికి ఎంత కష్టపడాలి? అమ్మగలుగుతారా? ఇమీడియట్గా అమ్మలేరు కదా. మీరు దాన్ని ఎఫ్డి చేసినా సరే ఎఫ్డి నుంచి మీకు ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ చేసినా దాని నుంచి ఇంట్రెస్ట్ రెగ్యులర్గా వస్తుంది. కానీ వెర్ ఇస్ ద బెస్ట్ రిటర్న్ ఓవర్ ఇన్ఫ్లేషన్ అనేది అర్థం చేసుకుంటే అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ గో టు ఎస్‌డబ్ల్యూపీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. అలా వెళ్ళడం వల్ల మీకు ఏమవుతుందని అంటే ఈ ఫ్లో ఆగదు. ఒకవేళ మీకు అక్కడ ఏదైనా స్ట్రక్ అయినప్పుడు మీరు ఎంతైనా విత్డ్రా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ ఉన్నారనుకోండి, బ్రెయిన్ తొందర షార్ప్ అయిపోతుంది. అప్పుడు మీ బిజినెస్లో కొత్త స్కిల్ మీరు అప్లై చేయొచ్చు. లేదంటే ఒక్కసారి అక్కడ డౌన్ స్టార్ట్ అయిందంటే మీరు మెంటల్గా వీక్ అయిపోతారు. ఆస్తులు అమ్మితే వీడిని పని అయిపోయిందని అని చెప్తారు మార్కెట్లో. అప్పుడు ఆస్తులు అమ్మలేక ఇటు బిజినెస్ను లేపలేక ఇబ్బంది పడతాం కదా. ఓన్గా నడిపించే వాళ్ళు చిన్న బిజినెస్లో అయితే అదొక రకమైన రిస్క్, ఇంకా శాలరీలు ఇచ్చే వాళ్ళ బిజినెస్ ఉంటే ఇంకా పెద్ద రిస్క్. అప్పుడు మీరు శాలరీ ఇవ్వాలి వాళ్ళకి, మీ దగ్గర క్యాష్ ఫ్లో లేదు, లిక్విడిటీ లేదు, రెండూ లేవు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత సూపర్ టాలెంటెడ్ ఉన్నా ఆ సిచ్యువేషన్ మీ లైఫ్ని మొత్తం క్రాష్ చేసేస్తుంది. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు దాన్ని ఏదో ఒక ఫండ్లో ఎంతో కొంత పర్సంటేజ్ ముందు కొంచెం ఆలోచించుకోండి. నార్మల్గా బిజినెస్ వాళ్ళకు లంసమ్ అమౌంట్ వస్తుంది. లంసమ్ రాగానే వీళ్ళు చేసేది ఏంటంటే ముందు ఎక్కువ శాతం ప్రాపర్టీసే కొంటాం, తర్వాత గోల్డ్ కొంటారు. గోల్డ్ కొంతవరకు ఓకే, వీళ్ళకి సేవ్ చేస్తుంది, డెఫినెట్గా సేవ్ చేస్తుంది. బట్ ఎంత అని పెట్టుకుంటాం గోల్డ్? పెద్ద బిజినెస్లో అయితే కేజీలు గోల్డ్ కొని పెట్టుకోలేము. ప్రాపర్టీలు కొనొచ్చు, ఎప్పుడు కొనాలి? మీ దగ్గర సమ్ కార్పస్ క్రియేట్ అయిన తర్వాత మీరు కార్పస్లోకి వెళ్తే పిల్లలకి ఇవ్వాలి. ఎప్పుడు కానీ ప్రాపర్టీ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ జనరేషన్ ఓన్లీ. అది మనం వాడుకోవడానికి కొనం ఎప్పుడు కూడా. మరి అలాంటిది కొనాలంటే ముందు మీ లైఫ్ స్టేబుల్ కావాలి. దీనిలో ఉన్న రిస్క్ ఎంత, దీనిలో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఎంతవరకు నేను విత్డ్రా చేస్తే ఎంత కంఫర్ట్ నాకు వస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వన్ వేలో వెళ్ళిపోదు ఎప్పుడు కానీ. బిజినెస్లో జాబ్ కంటే పెద్ద రిస్క్ ఎందుకు అంటారంటే ఈ ఫ్లో ఆగినప్పుడు మనిషి ఆగిపోతుంది. ఫ్లో కంటిన్యూ అయిపోతే బిజినెస్ మ్యాన్ క్రియేట్ చేసేది సాలరీ పర్సన్ ఎప్పటికి క్రియేట్ చేయలేడు. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఉన్న బిజినెస్ మెన్స్ అయినా, డెవలప్డ్ బిజినెస్ మెన్స్ అయినా వాళ్ళకంటూ ఒక కార్పస్ బిల్డ్ చేసుకోండి, ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి. లాభాలు అనేది ఫ్యామిలీని గడపడానికి వాడే వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్లో గ్రో కాలేరు. ఫ్యామిలీ జస్ట్ నడిచిపోతూనే ఉండాలి. 3-4 ఇయర్స్ బిజినెస్ ప్రాఫిట్ ఆగిపోయినా మీ లైఫ్ స్టైల్ ఆగకూడదు. దాని మీద డిపెండ్ కాకుండా ఉండాలంటే ఇలాంటి రెగ్యులర్ ఇన్కమ్. మ్యూచువల్ ఫండే మనకు ఈక్విటీ మార్కెట్ ఎందుకు అని అంటే ఇందులో ది బెస్ట్ రిటర్న్ వర్కౌట్ అవుతుంది. ఒక్క జంప్ వచ్చినా కూడా మీ కార్పస్ అనేది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇందులోకి రమ్మని చెప్తారు. అలా మీరు బిజినెస్ నడిచిన రోజులు ఖర్చు లేనప్పుడు ఒక 50%, 30% ఎంతైతే వస్తే ఇయర్లీ రెవెన్యూని ఒక సర్టెన్ కార్పస్ మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. నెలకు ₹1,00,000 ఖర్చున్న వాళ్ళు కనీసం 2.5 కోట్లు కార్పస్ బిల్డ్ అయ్యేంత వరకు దీన్ని మీరే ఫోకస్ చేయండి. ఇది ఎప్పుడు ఫోకస్ చేసినా ఎనీ టైం విత్డ్రావాలి కదా. ఎనీ టైం విత్డ్రావాలి కాబట్టి మీరు బిజినెస్ వాడతారా, మీ ఇంటికి వాడతారా, మొత్తం రైట్స్ అంతా మీ చేతిలోనే ఉంది. ఒకవేళ మార్కెట్ పడ్డా 30-40% పడ్డా కూడా 2 కోట్ల నుంచో 30% పడితే మిగిలిన కార్పస్ అయితే మీరు వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. మీరు విత్డ్రా చేస్తే మొత్తం కూడా చేయరు, మీ అవసరాలకు మాత్రమే తీస్తారు. మళ్ళీ 6 నెలలు, 1 year, 2 year, 3 year వెయిట్ చేస్తే ఇట్ విల్ పికప్. ఎందుకంటే ఇక్కడ ఎంటైర్ ఈక్విటీ ఉంది మీ దగ్గర, ఇండియాకి ఎకానమీ ఉంది కంప్లీట్గా. కాబట్టి బిజినెస్ మెన్స్ అతి జాగ్రత్తగా కొద్దీ ఈ ఎస్‌డబ్ల్యూపీని డే 1 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవుతానని ఎంప్లాయీ లాగా చెప్పొద్దు. ఎందుకంటే ఎంప్లాయీ ఎంత ప్రొటెక్టెడ్ ఉన్నారు చూడండి. మీరు చేసినా చేయకున్నా మీకు పీఎఫ్ కట్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్గా గవర్నమెంట్ మీ ఎంప్లాయరు
మీ చేత సేవింగ్ చేపిస్తున్నాడు. మీరు తీసుకోకుండా మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అట్లీస్ట్ 3 లక్షలు 5 లక్షలు. మీరు తీసుకోకుండా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు ఉన్నాయి. కానీ ఒక బిజినెస్ మ్యాన్కు ఏమీ లేవు. ఇవన్నీ నువ్వు సొంతంగా ప్లాన్ చేయాలి. నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ప్లాన్ ప్రాపర్ అయిపోయింది. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, మంచి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఒక కార్పస్ ఉండేదంటే ఇంకా నీ బిజినెస్ అసలు ఆగదు. ఫైనాన్షియల్ స్ట్రక్ అనేది రాకూడదు లైఫ్కు అనుకుంటే ఇలాంటి ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.